క్రెటా, సెల్టోస్, అర్బన్ క్రూజర్, హైరైడర్, గ్రాండ్ విటారా, విక్టోరస్, కుషా, టైగన్, సియారా ఇలా చెప్పుకుంటూ పోతే కార్లు. అయితే ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసిన కార్ గురించి అయితే మాట్లాడుకుందామా. మీట్ ది ఆల్ న్యూ ఐకానిక్ డస్టర్. ఈ డస్టర్ ఏదైతే ఉందో ఇది మనకి ఫస్ట్ డాషి అనే బ్రాండ్ 2009లో డస్టర్ కింద అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ 2012లో మన ఇండియాలో రెనో అయితే ఫస్ట్ జనరేషన్ డస్టర్ అయితే తీసుకొని రావడం జరిగింది. అండ్ లాంచ్ చేసిన వెంటనే ఇన్స్టెంట్ సక్సెస్ అయితే పొందింది. ఎందుకంటే ఆ ప్రైస్ పాయింట్ కానివ్వండి, ఇంజిన్ ఆప్షన్స్, పెట్రోల్ అండ్ డీజిల్, అండ్ అదేవిధంగా 2014లో మనకి ఆల్ వీల్ డ్రైవ్ లేదా 4 వీల్ డ్రైవ్ కూడా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఆ ఫస్ట్ జన్ డస్టర్ ఏదైతే ఉందో రోడ్ ప్రెజెన్స్ కోసం కొనేవారు. దాని యొక్క లుక్స్ కానివ్వండి చాలా మస్క్యులర్గా ఉండేది, బోల్డ్గా, చాలా రగెడ్గా అయితే ఉండేది చూడటానికి. అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ మై డాడ్స్ ఫేవరెట్ కార్ అనమాట. ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే ఆ టైంలో మనకి జాపనీస్ బ్రాండ్ ఏదైతే నిసాన్ ఉందో దీన్ని రీబ్యాట్ చేసి టెరానో కింద అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం అప్పుడే మనకి ఒక sub 4 మీటర్ ఎస్యూవీ కూడా వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఫోర్డ్ ఈకోస్పోర్ట్. సో ఆ టైంలో డస్టర్ వచ్చేసి కాంపాక్ట్ ఎస్యూవీ అండ్ ఏదైతే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఉందో అది సబ్ కాంపాక్ట్ అనమాట. ఎగ్జాక్ట్లీ 4 మీటర్స్ ఆఫ్ లెంత్ అయితే ఉండేది. అండ్ డస్టర్ వచ్చేసి 4 మీటర్స్ కన్నా ఎక్కువ. సో ఇది కాంపాక్ట్ సెగ్మెంట్, అదేమో సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కింద అయితే 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ అయితే వచ్చాయి. అండ్ అన్ఫార్చునేట్లీ 2019-20 ఆ టైంకి రెనో డస్టర్ లేదు, అలాగే ఫోర్డ్ కూడా అన్ఫార్చునేట్లీ వెళ్ళిపోవడంతో మనకి ఈకోస్పోర్ట్ కూడా లేదు. అండ్ అగైన్ 2023లో ఈ డస్టర్ యొక్క థర్డ్ జనరేషన్ మనకి యూరోప్లో లాంచ్ చేయబడింది నవంబర్ 2023 ఆ టైంలో. అండ్ ఇండియాకి రావడానికి మనకి ఆల్మోస్ట్ 3 years పట్టింది. సో జాన్ 2026కి అయితే మనకి ఈ థర్డ్ జనరేషన్ రెనో డస్టర్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఇండియన్ స్పెసిఫిక్ డస్టర్ ఏదైతే ఉందో ఇట్స్ ద బెస్ట్ డస్టర్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఇది R&D చేయబడింది అండ్ ఇండియన్ స్పెసిఫిక్ ఆడియన్స్ కోసం తయారు చేయబడింది అనమాట. మన ఇండియన్ బయర్స్ గురించి తెలిసిన విషయమే. ఫీచర్స్ విషయానికి వస్తే నో కాంప్రమైజ్. సో ఈ డస్టర్లో కూడా నో కాంప్రమైజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం ఫాలో తెలుగు కార్ కమ్యూనిటీ.